హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు శుభవార్త. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, కుటుంబంలో అందరికీ అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందా లేదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి జనవరి నెలలో విడుదల చేయబోతున్నారండి. అంటే సంక్రాంతి కానుకగా విడుదల చేయొచ్చు, లేదా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా పెట్టాలో చూస్తే కనుక సచివాలయం ద్వారా అప్లికేషన్ అయితే వస్తుంది. స్కూల్స్కి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన లిస్ట్ అనేది స్కూల్స్కి రావడం జరుగుతుంది. అలాగే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు వేరు వేరు స్కూల్స్లో చదివితే వారి ఇద్దరి అప్లికేషన్స్ అనేది సచివాలయానికి వస్తాయి. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే లిస్టు కూడా రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి 75% హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఆ లిస్టు కూడా మనకు రావడం జరుగుతుంది. డిసెంబర్ నెల 3 లేకపోతే 4వ వారంలోనే ఈ లిస్ట్ అనేది రెడీ చేసి పంపించడం జరుగుతుంది. లిస్టు వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి విద్యార్థి యొక్క తల్లి యొక్క ఖాతాల్లో 15,000 రూపాయలు జమ అవుతాయి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఒకరు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు. సో విద్యార్థి యొక్క తల్లి ఏపీ వాసి అయి ఉండాలి. ఆధార్ కార్డు అనేది ఏపీకి సంబంధించి వారు ఏ జిల్లాలో ఉన్నారు, ఏ మండలానికి సంబంధించి ఉన్నారు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అయితే ఉండాలి. అలాగే విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకొని ఉండాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకొని ఉండాలి. మీ యొక్క రేషన్ కార్డులో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కలిసి ఉండాలి. సో మనకు ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే విద్యార్థులకు ఒకవేళ తల్లి లేక తండ్రి ఇద్దరు కనుక లేకపోతే విద్యార్థికి సంబంధించిన గార్డియన్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. వారి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గర ఆల్రెడీ స్కూల్స్లో మనకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. ఈ యొక్క బయోమెట్రిక్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ అనేది జిల్లా కలెక్టర్కు అలాగే డిఈఓకు కూడా పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలకు 75% హాజరు అనేది ఉండే విధంగా చూసుకోవాలి. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.